నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ దాదాపు 72 డివిజన్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి డివిజన్స్ను మార్చి కొత్తగా రూపకల్పన చేసి వాటిని ప్రజా సమూహం ముందు పెట్టడం జరిగింది. మరి ఈ పెట్టేటటువంటి కార్యక్రమంలో మ్యాపింగ్ ఇస్తూ సర్వే నెంబర్లను మెన్షన్ చేస్తూ పూర్తిగా ఎక్కడ కూడా ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి దాటేటప్పుడు అక్కడ ఏ వీధి ఉందనేది కూడా తెలుపకుండా కేవలం సర్వే నెంబర్లు పెట్టడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో దాదాపు 10-12 గతంలో పెద్ద పంచాయతీలుగా ఉన్నటువంటివి పోయినసారి మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఈరోజు మళ్ళీ వాటిని ముక్కలుగా విడగొట్టి సర్వే నెంబర్లు ప్రచురించి ఆ సర్వే నెంబర్లు పలానా సర్వే నెంబర్ నుంచి నైరుతి దిశగా పలానా సర్వే నెంబర్ వరకు, అక్కడి నుంచి పలానా సర్వే నెంబర్ వరకు అని వివరణ ఇవ్వటం జరిగింది. దీనికి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వారం రోజుల్లో తెలుపుకోవాల్సిందిగా మరి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా పల్లెటూళ్ళలో కూడా ఆఖరికి టౌన్స్ అన్ని తెలివేయి, పల్లెటూళ్ళలో పొలాలు ఉన్నాయి, సర్వే నెంబర్లు పట్టా నెంబర్లు ఇవన్నీ జరిగేటటువంటి క్రమంలో అంతో ఇంతో అవగాహన ఉండే ప్రజలకు కూడా వాళ్ళ డివిజన్ ఏ విధంగా చేర్చబడింది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఆ ప్రచురణ జరిగిందని మనం చేస్తా ఉన్నాం.